ఇవి ఒక పావు కిలో పొటాటోస్ అండి. పొటాటోస్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇదండి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వాటర్ వేసుకుందాము. మూత పెట్టుకొని కొంచెం మెత్తగా ఉడికించుకుందామండి. తర్వాత ప్రాసెస్ అయితే చూద్దాము. మెత్తగా ఇప్పుడు వీటిని మ్యాష్ చేసుకోవాలి. మీకు స్మాషర్ ఉంటే చేసుకోండి, నా దగ్గర అయితే లేదు, అందుకని నేను ఫోర్క్తో అయితే చేసుకుంటున్నాను. ముందుగా అయితే 2 టేబుల్ స్పూన్ వచ్చేసి బియ్యం పిండి వేసుకుందాము క్రిస్పీగా ఉండడానికి. అందులోనే కొంచెం ధనియాల పొడి, ఆల్రెడీ ఉడికేటప్పుడు సాల్ట్ వేసుకున్నాము, ఇప్పుడు కొంచెం వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు అందులోనే కొంచెం కారము, రుచికి తగినంత కారము, గరం మసాలా, ఇప్పుడు అందులోనే కొంచెం జీలకర్ర, ఇప్పుడు ఒక 3-2 నిమ్మరసం వేసుకుందాం. వేసుకొని వీటిని బాగా కలుపుకుందాము. చాలా బాగుంటుందండి, క్రిస్పీగా, చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పొటాటో కూడా హెల్త్కి మంచిది కదండి. పిల్లలకి ఇంకా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి పిల్లలు ఇలా చేస్తే, మళ్ళీ మామూలు కర్రీస్లో చేస్తే ఎక్కువ తినరు కదా, అందుకని ఇలా చేసి పెట్టండి, చాలా బాగా తింటారు. ఉన్న తర్వాత పెట్టేసుకుందాము. ప్యాన్ అయితే నేను మీషోలో కొన్నానండి, ఇలా 4 వస్తాయి. ఏందైతే ఇప్పుడు చేస్తున్నాను ఈ కట్లెట్ అనేది. ముందు స్టవ్ మీద పెట్టుకో. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, ఒక 3-2 డ్రాప్స్ అంతే. ఇలా అన్నిట్లో వేసుకున్నాము. ఇది మనం కలిపెట్టుకున్నాం కదండి కట్లెట్. ఇప్పుడు ఇలా చూడండి, ఇలా హ్యాండ్ మీద ఇలా నొక్కేసి ఇలా దీంట్లో వేసా చూడండి. ఇలా చేసుకొని ఇలా వేసేసుకోవడం. వేసుకొని పైన కొంచెం ఆయిల్ వేసుకున్నాము. కొంచెం ఉడకడానికి ఆయిల్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకున్నాము. స్మెల్ అయితే అదిరిపోతుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ముందైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఈజీ స్నాక్స్ ఐటమ్స్ ఎలా చేయాలో చూపిస్తాను మీకు. చూడండి, ఇలా రెడ్ కలర్ వచ్చింది కదండి, అలా వచ్చేంత వరకు ఉంచుకొని వేరే సైడ్కి తిప్పుకుందాము. 2 సైడ్స్ పెట్టుకొని అలా మూత పెట్టుకొని సిమ్లోనే పెట్టుకోవాలండి ఫ్లేమ్. తిప్పుకుంటూ వేపుకుంటూ ఉండాలి, అప్పుడే మన క్రిస్పీగా అయితే వస్తాయి. సైడ్స్ ఉడికాక ఇప్పుడు తీసేసుకుందామండి. తీసేసుకొని వీటిని టమాటా కెచప్తో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా బాగా ఇష్టంగా తింటారు. మన ఆలు క్రిస్పీ కట్లెట్ అయితే రెడీ అయిపోయింది. దీని టేస్ట్ చూసి మా పిల్లలు ఎలా ఉందో కూడా చెప్తారండి మీకు. మా పిల్లలు ఇంకా స్కూల్ నుంచి రాలేదు, వాళ్ళు రాకముందే చేసేసాను. వాళ్ళు వచ్చిన వెంటనే ఫస్ట్ స్నాక్స్ తింటారు కాబట్టి. చూడండి, కలర్ కూడా చాలా బాగా వచ్చింది, క్రిస్పీగా ఉంది. పైన లేయర్ అంతా క్రిస్పీగా ఉంటుంది. అబ్బా కాలుతుందండి. ఇలా క్రిస్పీగా, పైన క్రిస్పీగా, లోపల స్మూత్గా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని టమాటా కెచప్తో తింటే చాలా బాగుంటుంది. మనం బయట కొనే వాటికంటే ఇవి హెల్తీనేనండి, ఇంట్లోనే చేసుకుంటాం కదా. ఇలా 2 సైడ్స్ బాగా మంచి కలర్స్తో వచ్చింది, చూస్తున్నారు.
పెద్దవి చెప్పు. సూపర్. మీకు నచ్చిందా? నచ్చింది. ఈరోజు స్నాక్ ఎలా ఉంది? ఆలూ కట్లెట్ సూపర్ ఉంది. ఆలు వెజిటేబుల్ నాకు ఇష్టం. మీరు కూడా ట్రై చేయండి ఈ స్నాక్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, ఒక మంచి కామెంట్ రాసి మాకు పంపండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.